పుష్పింగ్ కథ అపరిచిత దేవతల తోట మర్మమైన శక్తుల తలపోటు. క్లాక్ బోర్డ్ సీన్ 1. పర్వత ప్రాంతం లేపాక్షి సమీపంలో ఓ ప్రాచీన పర్వత ప్రాంతం. చుట్టూ మేఘాల మధ్య దాగిన ఓ పుష్ప తోట. ఇది దేవతల కోసం మాత్రమే కనిపించే మాయా తోట. సామాన్యులు దాన్ని చూడలేరు. కానీ ఒక రోజు ఓ రాజకుమారి అక్కడికి చొచ్చుకెళ్ళింది. క్లాక్ బోర్డ్ సీన్ 2. తోటలో అడుగుపెట్టిన క్షణం. రాజకుమారి పాదాలు తోట నేలని తాకిన క్షణంలో అక్కడి పూలన్నీ తలతలలాడాయి. ఒక నీలి పువ్వు తాకిన క్షణం ఆమెకు ఒక శక్తి ప్రవేశించింది. ఆమె కన్నుల్లో మాయా వెలుగు మెరిసింది. క్లాక్ బోర్డ్ సీన్ 3. అపరిచిత దేవతల స్పందన. ఆ తోటను రక్షించే అపరిచిత దేవతలు అప్రత్యక్షంగా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళ శక్తులు ఆ రాజకుమారిని పరీక్షించాలనుకుంటున్నాయి. నీ శక్తి నిజమైనదా లేక పుష్పమయ మాయలా అని ప్రశ్నించారు. క్లాక్ బోర్డ్ సీన్ 4. మాయా శక్తులతో తలపోటు. రాజకుమారి తన లోపల కొత్తగా వచ్చిన శక్తిని ఉపయోగించసాగింది. వారు విడిచిన విద్యుత్తు, వాయు, జల శక్తుల్ని ఆమె తిరిగి మలచింది. తను యుద్ధం చేయలేదు, సమతుల్యతను నిలుపుకుంది. క్లాక్ బోర్డ్ సీన్ 5. దేవతల అనుగ్రహం. ఈ సమతుల్యత చూసిన దేవతలు ఆనందించాయి. ఆమెకు మాయా తోటలోని మూల శక్తిని ఆశీర్వదించారు. ఆ తోట ఇకపై శాంతియుత దేవతల స్థలం అయింది. రాజకుమారి దేవతల మిత్రురాలిగా మారింది.